Taxi, sir? Taxi? Congolia? Congolia? No. Congolia? No. Congolia? No. You? No Congolia, no Congolia. అమ్మో ఏరియా పేరు చెప్తే ఇంత భయపడుతున్నా అంటే మ్యాంబోగడ్ పేరు చెప్తే ఇంకెంత భయపడతారు. నా మాట విని వెళ్ళిపోదాం భయ్యా. ఎక్కడికి? ఒక్కరోజు ఆగు, ముగ్గురం కలిసి వెళ్దాం. కలిసి వెళ్దాం తనే మన కాఫ్డేలో ఉందా? కాంగోలియాలో ఉంది. తనంత డేంజరస్ ప్లేస్ లో ఉందని తెలుసుకోవడానికి ఎలా వెళ్తాం? కానీ ఎలా? ఎక్స్క్యూజ్ మీ, మీరు తెలుగు వారిలో ఉన్నారు. మేమేం మాట్లాడుతున్నాము? తెలుగు. మరి తెలుసు కూడా తెలుగు వాళ్ళ. కోప్పడుకు మై సన్, నేను అలా రెస్ట్ రూమ్కి వెళ్ళాలి, కాస్త ఇవి పట్టుకుంటారా? సార్ మాట ఆగు, మీరేవండి. ఆ ప్రభువు మీకు మేలు చేయగాక. ఇప్పుడు ఈ టైంలో హెల్పింగ్ నేచర్ అవసరమా? మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనకి హెల్ప్ చేయడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు ఫాదర్ డగ్లస్? హే కాదు. అవును, ఎలా కనిపెట్టారు? తెల్ల కోటుండి మెళ్ళో స్టెప్ ఉంటే డాక్టర్, తెల్ల కోటుండి చేతిలో బైబిల్ ఉంటే ఫాదర్. కరెక్ట్. మీరెవరు? ఐఎమ్ జాన్సన్ అండ్ జాన్సన్. మిమ్మల్ని పికప్ చేసుకుని మీతోనే ఉండమని ఫాదర్ నతానియల్ పంపించారు. ఓహో, పదండి. 1 సెకండ్. మీరు ప్రార్థన చేయడానికి ఆఫ్రికానే ఎందుకు ఎంచుకున్నారు? పాపులు ఎక్కువ ఎక్కడుంటే అక్కడే ప్రార్థన చేయాలి కదా. అంతే, వాళ్ళని మీరు మార్చాల్సిందే. మార్చాలి. అలా తోసేకి ఫాదర్, పడిపోతాను. ఫాదర్ వెళ్దామా? తొందర. జీసస్, నా ప్రేమ కోసం నేను వాడుకుంటున్నాను. తప్పైతే క్షమించు, ప్రాబ్లం నుంచి రక్షించు. ఫాదర్ ఏంటి కొత్త ప్లేస్ కదా, టెన్షన్ గా ఉందా? నాతో ప్రయాణం చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మాతో మాత్రం చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. వీడెవడు ఫాదర్? నా అసిస్టెంట్ అండి, ఎలిఫెంట్ రాజ్. వాడిని కొంచెం లిమిట్స్ లో ఉండమని చెప్పండి, ఓవర్గా బాగుతున్నాడు. ఓహో. జాన్సన్ గారు, మీకు 2 జాన్సన్లు ఎందుకండి? ఒక జాన్సన్ సరిపోదా? మా మమ్మీ ట్విన్స్ ని కనాలనుకుంది. నేను ఒక్కడనే పుట్టేసరికి 2 పేర్లు నాకే పెట్టి. సో స్వీట్ అండి. మరి ముగ్గురు పుట్టుంటే? నువ్వు పైకి వెళ్ళాక మా మమ్మీని అడుగు. ఫాదర్, ఇతన్ని కొంచెం కంట్రోల్లో ఉంచండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి ఫాదర్? కంగోలియా ఫారెస్ట్ కి. జాన్సన్ అంత షాక్ అయ్యారేంటి? ఏం మాట్లాడుతున్నారు ఫాదర్? అదేమన్నా బెత్లెహేమ్ అనుకున్నారా బ్లెస్సింగ్ తీసుకుని రావడానికి? రక్తాన్ని రెడ్ బుల్ దగ్గర రాక్షసులు ఉంటారు అక్కడ. అందుకే మనం వెళ్ళాలి, మన ప్రార్థనతో వాళ్ళని మార్చాలి. మీరు ప్రార్థనలు చేసినా కచేరీలు చేసినా అక్కడ ఎవడో మారడు ఫాదర్. మారరు అనుకుంటే మార్పు రాదు జాన్సన్. వెళ్తే మనం రాం ఫాదర్. పంచ్ డైలాగ్ లాపి ప్రయాణం మొదలు పెడతారా? నాకు రూట్ క్లియర్ గా తెలియదు ఫాదర్. అది ప్రభువే చూపిస్తాడుగా. పద. అది కాదు ఫాదర్. జాన్సన్. ఓకే, నేను మిమ్మల్ని డ్రాప్ చేసి ఇమీడియట్ గా బ్యాక్ అవుతాను, ఓకేనా? ఓకే, పద. ఏరి వీళ్ళు ఫాదర్, మీ ఫోన్ నుంచి నాకు ఫోన్ వస్తుంది, చూసుకోండి. నా ఫోన్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎన్నిసార్లు వచ్చినా కట్ చేసేయండి. ఓకే, ఇంకా నేను చూసుకుంటా. ప్రభువా, ఫాదర్, నాకు డౌట్. ఏంటది? 3 చేపల్ని 7 రొట్టెల్ని అంతమందికి ప్రభు ఎలా పంచాడంటావు? కరుణామయ్య సినిమా చూసుకోండి, క్లియర్ గా అర్థమవుతుంది. సీడీ ఉందా? వెళ్ళేటప్పుడు DVD ఇస్తాను, ముందు పోనీయండి సార్. ఎక్కువ అవుతుంది రోయ్. Hey Fortune, look there. Come on. ఎవరు జాన్సన్ వీళ్ళంతా? గన్ చంపుకునే వాళ్ళ? ఒరే దున్నపోతా, వాళ్ళు గన్ చంపుకునేవాళ్ళు కాదు, మరి దొంగలు. చెప్తే విన్నారా ఫాదర్? ఇప్పుడు ఏం చేద్దాం ఫాదర్? ప్రార్థన చేద్దాం. ప్రార్థన? అవును, ధైర్యంగా దిగండి. ఓకే. అరే, ఆయన ఎవరు అనుకున్నారా? ఫాదర్ రా. ఫాదర్? హూస్ ఫాదర్? మనందరికి ఫాదర్ రా, బొగ్గునాయాల. ఫాదర్, మీరు ప్రేయర్ స్టార్ట్ చేయండి. చిల్డ్రన్, నీల్ డౌన్, నీల్ డౌన్. అమ్మా. ఫాదర్, వీళ్ళు దేవుడు బిడ్డలు కాదు, సైతాన్ బిడ్డలు. ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారు ఫాదర్? ప్రేయర్కి లొంగలేదంటే ఇంకా దేనికి లొంగరు. ఉన్నవన్నీ ఇచ్చేద్దాం. నేను కూడానా? ఇది ప్రాణం కదా. Give me all. Hey, give me all. Give me. Give the dog. That's right. That's for me. I will kill you. Give me that. Okay, let's go. Okay. ఎందుకు నవ్వుతున్నావు? వీళ్ళకి బ్రెయిన్ లేదు ఫాదర్. కాస్ట్లీ కార్ వదులుకుని పనికిరాని పట్టుకెళ్తున్నారు. కరెక్ట్. జాన్సన్, నువ్వు వెళ్ళి లోపలికి వచ్చా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ.
Where can I find Mambo? Mambo. What for me? See that car? I'll give you that car. Car? Yeah. వాడి కారు వీడికి ఇచ్చేస్తే వాడమైపోతాడు. Hey, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాడి గురించి, కారు గురించి కాదు, దివ్య గురించి. You come with me. Okay. Straight. ఏంటి ఫాదర్ మళ్ళీ వీడిని ఎక్కించారు? కంగోలియాకి దారి చూపిస్తానన్నాడు. మరి అప్పుడు ప్రభు చూపిస్తాడన్నారు. దారి చూపించడానికి ఆ ప్రభువే వీడిని పంపించాడు. మరి దారి దోపిడీ ఎందుకు చేశాడు? అంతా దైవకృప. మీరు క్వశ్చన్స్ ఆపి కార్ నడపండి జాన్సన్. Hey, go slow. Careful about car. నా కారు నా ఇష్టం, నువ్వెవడో మధ్యలో కేర్ఫుల్ గా ఉండమని చెప్పడానికి. వీడేంటి ఫాదర్ నా కారు వాడి కారులో ఫీల్ అవుతాడు? కార్ ఎవరిదైనా పెట్రోల్ దేవుడిచ్చిందేగా. నాకు అర్థం కాల. మీకు అర్థం అవడానికి ఇంకా టైం ఉంది జాన్సన్. వీడికి జబ్బు తగ్గదు. Stop here. Come on. Come. ఏమైనా చేతిలో గన్నుంటే పిల్లోడైనా పెద్దోళ్ళగానే కదా ఫాదర్? కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ ఫాదర్. That is the place. Who's that? Mambo brother Moro. I'm going. మ్యాంబో బ్రదర్ మోరోనా? వాడి కళ్ళల్లో పడితే మనల్ని మ్యాంగో జ్యూస్ లా తాగేస్తాడు. వెళ్దాం పదండి. జాన్సన్ మనం మార్చాల్సింది వాళ్ళనే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? వాళ్ళు మారరు, మనల్ని హతమారుస్తారు. జాన్సన్ మనకు ప్రేయర్ ఇంపార్టెంట్. నాకు ప్రాణం ఇంపార్టెంట్ ఫాదర్. ఫాదర్ మీరు ఏం అనుకోకండి ఫాదర్, నేను వెళ్ళిపోతాను. ఐఎమ్ సారీ. La 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 la. ఫాదర్ వాడు నా కారేసుకు వెళ్ళిపోతున్నాడు. చిన్నపిల్లాడు ఆడుకుంటాడు, వదిలేయండి. ఆడుకుంటాడా? ఆడుకుని ఇచ్చేస్తాడా? వాడుకొని నమ్మేస్తాడు. చెప్పు తీసు కొడతాను. ఏదో పంచులు నువ్వు ఏదో పంచె. జాన్సన్ గారు, చీకటి పడుతుంది, ఇంకా మీరు బయలుదేరండి. ఏంటి ఫాదర్ మీరు అనేది? ఇప్పుడు నేను వెళ్తే యానిమల్స్ కి ఈవినింగ్ స్నాక్స్ అయిపోతాను. అంటే మాతో పాటు వస్తే రిస్క్ ఏమో. రిస్క్ ఏంటి? మనం ఏమైనా కిడ్నాప్ చేసిన వాళ్ళని రక్షించడానికి వెళ్తున్నావా, ప్రేయర్ చేయడానికి వెళ్తున్నావు? మీరు డిఫరెంట్ అండి. థ్యాంక్ యూ. రండి. మనం ప్రేయర్ చేయడానికి వెళ్తున్నట్లేదు ఫాదర్, మిలిటరీ ట్రైనింగ్ అవుతున్నట్టుంది. అయినా మెయిన్ డోర్ ఉండగా ఈ పాకటాలేంటి ఫాదర్? వార్మ్ అప్ జాన్సన్. వామప్ప, మనం ఏమన్నా 10K రన్కి వెళ్తున్నావా? జాన్సన్ గారు ప్రశ్నలు రండి సార్. ఒరే ఎలిఫెంట్, నాలాగే పొట్టుంటే తెలుస్తుందిరా నీకు కూడా. అమ్మో! Who are you? He is father. He is brother. I am Johnson and Johnson. We came for prayer. This is my card. Father, మీరు ప్రేయర్ చేసుకోండి. అలా తన్నారండి ఫాదర్? తప్పదు జాన్సన్, ప్లేస్ ని బట్టి ప్రేయర్ ని మార్చాలి. ఫాదర్ ఏంటి ఫైట్ చేస్తున్నాడు? ఫాదర్ ఆఫ్ ఫైటర్. కాల్చి పాడేస్తాను, గన్స్ ఇచ్చండి, దించండి. దివ్య ఎక్కడ చెప్పు. దివ్య ఆవిడెవరు? ఆయన లవర్. ఫాదర్ క్లబ్ ఏంట్రా? ఫాదర్ ఆఫ్ లవర్. మరి ఫైటర్ అన్నావు? ఫైటర్ ఆఫ్ లవర్. తీసుకురా నా కొడుక, నీ తమ్ముడు పుచ్చ పేలిపో చెప్తున్నాను. వాడే చేతు తీసుకురండి రా. దివ్య, నువ్వా? నేను నీతో రాను. యువర్ చీటర్. లవర్ అన్నావు, చీటర్ అంటదేంటి? చీట్ చేసి లవ్ చేశారు సార్. మనం ఇక్కడికి వచ్చింది ప్రేయర్ చేయడానికా, ఈ పిల్లని తీసుకెళ్ళటానికా? ప్రేయర్ చేసి తీసుకెళ్ళడానికి. నన్ను సేవ్ చేస్తే అన్నీ మర్చిపోయి నీతో వస్తాననుకున్నావా? అర్థం చేసుకోవేంటి? నీ గురించే కదా ప్రపంచం మొత్తం పిచ్చోళ్ళ తిరుగుతున్నాను. అయినా నిజం చెప్పాను కదా నీకు. ఎప్పుడు చెప్పావు? అంతా అయిపోయాక. ఈ టైంలో డిస్కషన్ అనవసరం. వస్తావా రావా? చావనైనా చేస్తాను, కానీ నీతో మాత్రం రాను. అయితే నేను వెళ్ళను, ఇక్కడే చేస్తాను. ఫాదర్, మీరు ఫాదరా గాడ్ ఫాదరా? ఈ మొండి పట్టుదల ఏంటంటే? వచ్చింది దానికోసం జాన్సన్. మరి ప్రేయర్ కోసం అని చెప్పారు. జాన్సన్, అమ్మా నీకు దండం తల్లి, మా ప్రాణాల కోసమైనా సరే నీ ఈగోని పక్కన పెట్టరా అమ్మా. ఓకే, మీకోసం వస్తాను. సరే రా. ఆ చూపేంట్రా, పద. ఎవడైనా కదిలాడంటే బుచ్చలు పేలిపోతాయి. రండి కిషోర్, ఆ తాడు తీసుకో, కట్టేవిడిని ఎక్కించు. జాన్సన్, ఈ గన్ తీసుకో, ఎక్కు. ఆపరేట్ చేయాలి నాకు తెలుసు. ఏదో నొక్కే జాన్సన్.
అసలు నిజంగా నీకు ఆ జువా గురించి తెలుసా? ఏ డోంట్ టాక్ టు మీ. చూసావా జాన్సన్, తన కోసం ఇంత చేస్తే ఎంత మాట ఉందో? నన్ను అడుగుతారేంటి ఫాదర్? నేనే క్లారిటీ లేక చేస్తుంటే. నీకు లేకపోయినా పర్లేదు జాన్సన్, లవ్ చేసిన తనకు ఉండాలిగా. డెన్లోనే వదిలేసి ఉంటే సరిపోయేది. ఎవరు తీసుకురమ్మన్నాడు? ఎమోషన్స్ తో ఆడుకునే నీకన్నా వాళ్లే బెటర్. మేడం, హోల్డ్ యువర్ టంగ్. ఫాదర్ని అలా తిట్టకూడదు. ఎవడ్రా ఫాదర్? పాగల్. ఫాదర్ కాదంటదేంట్రా? దీనికి ఏమన్నా మెంటలా? అంటే మనకి ఫాదర్ కానీ ఈ అమ్మాయికి లవర్ కదా సార్. అదేలాగా 6 months బ్యాక్ మన ఫాదర్ ఈ అమ్మాయితో డీప్ లవ్ లో ఉన్నారు సార్. కానీ ఈ ఫాదర్ ఈ అమ్మాయి ఫాదర్ నచ్చల. దాంతో ఈ అమ్మాయి ఆ ఫాదర్ని వదులుకోలేక ఈ ఫాదర్ని వదిలించుకుంది. పెళ్లి చేసుకుని ఎలాగో ఫాదర్ అవ్వలేనన్న బాధతో చర్చ్ ఫాదర్ అయ్యారు. కానీ ఆ ఫాదర్ వల్ల ఇరుక్కుని ఈ అమ్మాయిని కాపాడడానికి ఈ ఫాదర్ వచ్చారు సార్. నువ్వు చెప్పింది అర్థం కాకపోయినా ఈజ్ ఎ గ్రేట్ ఫాదర్. గ్రేట్ ఫాదర్. ఏమ్మా, నువ్వు కాదన్నా నీ కోసం ఫాదర్ అంత చేశాడు కదా, అతన్ని తిట్టొచ్చా? క్షమించమని అడుగు. వీడు నన్ను క్షమించడం ఏంటి? ఫాదర్, ఈ అమ్మాయి మినిమం రెస్పెక్ట్ కూడా మెయింటైన్ చేయట్లేదు. నా మాట విని ఈ అమ్మాయిని వదిలేయండి, వదిలేయండి ప్లీజ్. లవ్ చేసిన అమ్మాయిని ఎలా వదిలేస్తాం జాన్సన్? ఎప్పుడో ఫాదర్ ఒక ముందు కదా లవ్ చేసింది. అసలు లవ్ లో ఫెయిల్ అవటం వల్లే కదా ఫాదర్ అయింది. నేను అడిగిన దానికి ఆన్సర్లు బాగానే ఉన్నాయి, కానీ లాజిక్లే దబ్బుతున్నాయి. ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంటి? సీరియస్ లుక్ ఇస్తున్నావండి? అరే నీ ఫేస్ కోతులా ఉంటుంది తెలుసా నీకు? యూ ఏంట్రా? ఫాదర్, వీడు నన్ను బెదిరిస్తున్నాడు ఫాదర్. 2 పీకండ్ పర్లేదు, వాడు బార్డర్ దాటేసాం. అది ఆ ఆర్డర్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంట్రా నువ్వు? ఆ లుక్ ఏంట్రా? ఎంత కొట్టినా రియాక్ట్ అవ్వేంట్రా? ఆ లుక్ ఏంట్రా? లుక్ ఏంట్రా? ఏంటి జాన్సన్ గారు దూకుడు? దొరికామంటే చంపిస్తారు. నేను సైలెంట్ గా ఉంటే సైలెన్స్, వైలెంట్ గా ఉంటే వైలెన్స్. ఎంతైనా మీరు డిఫరెన్స్ సార్. థ్యాంక్ గాడ్ మొత్తానికి బయటపడ్డాం. రోడ్డు చూసి డ్రైవ్ చేయి. అద్దం మరీ అందంగా ఉంటేను కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. అర్థం అందంగా ఉంటామేంట్రా? వారు లైన్ వేయిచున్నారు జాన్సన్. లెట్స్ గో. ఎక్కడికి వెళ్ళేది? వెళ్ళి రావడానికి అది ఏమైనా వాటికన్ సిటీయా, వెనిసా? అయినా మీ బాబు గారు 2 పెగ్గలేసి ఇంట్లో పడుకోవచ్చు కదా, వాడికి ఏం పని ఇక్కడ? షట్ అప్. జాన్సన్, కారు వెనక్కి తిప్పుతున్నారేంటి ఫాదర్? పాపం తను ఏడుస్తుంది కదా జాన్సన్. ఏం మా ఏడు మీకు వినపట్టలేదా? జాన్సన్ టెన్షన్ ఎందుకు? ఇలా అలా వచ్చేస్తాం అంతే కదా. ఇలా వెళ్ళి అలా రావడానికి ఇది ఏమైనా క్రీస్తు మహాసభలు అనుకున్నారేంటి? మ్యాంబోగా డెన్ను నా వల్ల కాదు, నేను రాను. జాన్సన్, నా వల్ల కాదు సార్, ఏమనుకోవద్దు. ఐఎమ్ సారీ. జాన్సన్, ఇది ఫారెస్ట్. తెలుసండి, ఈ ఫారెస్ట్ లో ఇంచి మాకు టచ్ ఉంది. ఫారెస్ట్ అని భయపెడుతున్నామేంటి? ఏంటి తొక్క? 1 కిలోమీటర్ వెళ్తే రోడ్డు వస్తుంది, 2 కిలోమీటర్లు వెళ్తే ఊరు వస్తుంది. వెళ్ళిపోతానన్నావు, మళ్ళీ వచ్చావేంటి జాన్సన్? మిమ్మల్ని మధ్యలో వదిలిపెట్టడం ఇష్టం లేక మళ్ళీ వచ్చా. అటు చూడు. ఎంతుంది? పెద్దదే. అయిపోయింది. నాకున్న హోప్స్ మొత్తం పోయాయి. ఇంకా మనకు ఫాదర్ లేనట్టే. సర్వనాశనం చేశాడు వీడు. ఫోన్లేండి, మనం అలా పక్కెళ్దామా? వాళ్ళకి ప్రైవసీ ఉంటుంది. నువ్వంతా ఫీల్ అవ్వకు, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. అదా ప్రైవసీ అంటే అట్లాంటిస్. గ్రీకు ఫిలాసఫర్ ప్లాటో క్రీస్తు పూర్వం 360లో రాసిన టైమిస్ అనే పుస్తకంలో ఈ అట్లాంటిస్ గురించి ఉంది. ఇంతకీ ప్లేటో ఆ నగరం గురించి ఏం చెప్పాడు? ప్లేటో చెప్పిన ప్రకారం ఆ నగరం ఒక స్వర్గసీమగా ఉండేదట. ఆ నగరానికి దేవుడిగా పొసైడాన్ను పూజించేవారని, ఆ దేవుడి గుడి నగరం మధ్యలో ఉండేదని చెప్తుంటారు. ఇక ఆ నగరంలో నీటి పారుదల సౌకర్యం కూడా చాలా చక్కగా ఉండేదని,